నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని మూవీ టీం విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సంక్రాంతికి బాలయ్య బాబు మరోసారి దుమ్ము లేపబోతున్నారని అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు వాల్తేరు వీరయ్యకి చాలా టఫ్ పోటీ ఇవ్వబోతున్నాడనేది స్పష్టమైంది. లుక్స్ దగ్గర నుండి డైలాగ్ డెలివరీ వరకు బాలయ్య బాబు మరోసారి తనలోని ది బెస్ట్ ని చూపించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. బాలయ్య మార్క్లో చాలా పవర్ఫుల్గా డైలాగ్ రాశాడు గోపీచంద్ మల్లేని. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కూడా నటించడం అందరికీ తెలిసిన విషయమే. ఇదే తెలుగులో ఆయనకి మొదటి సినిమా అయినప్పటికీ ఆయన ఈ సినిమాలో నటించిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో అతను స్టార్ విలన్ గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. బాలయ్య సినిమాలో విలన్ గా చేసిన అలనాటి హీరోస్ కి మంచి క్రేజ్ వస్తుంది. లెజెండ్ సినిమాలో విలన్ గా నటించిన జగపతి బాబు కెరీర్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక పవర్ఫుల్ పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం గోపీచంద్ మల్లేని గతంలో తీసిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి విలన్ గా నటించింది. కానీ ఇందులో బాలయ్యకి చెల్లెలుగా నటించింది. ఇక ఈ ట్రైలర్లో బాలయ్య చెప్పిన సీమలో ఎవరు కత్తి పట్టకుండా ఉండేందుకే నేను కత్తి పట్టాను అనే డైలాగ్ బాగా రీచ్ అయ్యే విధంగా ఉంది. అలా మాస్కి ఫుల్ మీల్స్ లా అనిపిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.